సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్ లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. ఆ రోజు నేను మాట్లాడింది, మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు, 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని. లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ కేబినెట్ కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష. ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకున్నారు, వీళ్ళు పొడిచిండ్రని. 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు కేబినెట్ లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్ కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈ రోజు బీసీలకు న్యాయం చేస్తుందా?